ఓకే అమ్మా, బోర్డు కనిపిస్తుందా? బోర్డు కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. రైట్. ఓకే, బౌండెడ్ సీక్వెన్స్. బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఎప్పుడు బౌండెడ్ సీక్వెన్స్, బౌండెడ్ అని చెప్తాం మనం. ఫస్ట్ బౌండెడ్ బిలో, బౌండెడ్ అబోవ్, ఏమేమి ఉంటాయి అసలు వాటికి? మొన్న క్లాస్ విన్నారు కదమ్మా. బౌండెడ్ అంటే చెప్పినా కదా నేను, జిఎల్ నెంబర్ సిస్టమ్ చెప్పాను కూడా, ఇంట్రడక్షన్ చెప్పాను. సో ఏముంటే బౌండెడ్ బిలో ఉంటాం, ఏముంటే బౌండెడ్ అబౌవ్ అంటాము, ఏముంటే బౌండెడ్ అంటాం. త్వరగా చెప్పాలి. ఎవరైనా చెప్పగలరమ్మా? ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి. కళావతి ఉన్నావు కదమ్మా, అంజలి మీరంతా ఉన్నారు కదా? రైట్, చెప్పమ్మా ఏదైనా చెప్పినది. Bounded below, ma'am. A subset which has only lower bound is called bounded below. Very good. What about bounded above? Bounded above. చెప్పండి త్వరగా. A subset which has only upper bound is called upper bounded. Bounded above. ఓకేనా? బౌండెడ్ అంటే బౌండెడ్ అన్నప్పుడు ఏముండాలి? లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సీక్వెన్స్కి చూద్దాం. బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఈ సీక్వెన్స్ Sn is said to be, sequence Sn is said to be bounded below. BDD అంటే బౌండెడ్ అన్నాం. షార్ట్ కట్ bounded below sequence if there exists L belongs to R such that, L అంటే లోయర్ బౌండ్ అనుకోండి, అందుకని L అని తీసుకున్నాను. L belongs to R such that Sn greater than or equal to K for all N belongs to capital. అంటే Sn అంటే మామూలుగా సీక్వెన్స్ ఏమి N ఈజ్ ఈక్వల్ టు ఏమేమి తీసుకోవాలని చెప్పినాను నేనమ్మా. ఎవరైనా చెప్తారా? Sn అంటే N ఈజ్ ఈక్వల్ టు ఏమేమి తీసుకోవాలని చెప్పినాను, త్వరగా చెప్పాలి. N ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి? S అనేది ఫంక్షన్ ఫ్రమ్ వేర్ టు వేర్. S అనేది ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికని చెప్పినాను? ఫంక్షన్ ఫ్రమ్ R to R, A to B. సీక్వెన్స్ అయ్యేటప్పుడు ఫంక్షన్ ఫ్రమ్ ఏం చెప్పినాను, త్వరగా చెప్పాలి. మీకు నోట్స్. వెరీ గుడ్, ఫ్రమ్ N to R. కాబట్టి N ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే S1 గెడతాను సారీ K కాదు, S1 గెడతాను ఈక్వల్ టు L అనుకున్నాం కదా. L అంటే ఇప్పుడు సపోజ్ N ఈజ్ ఈక్వల్ టు 1కి ఏమవుతుంది? S1 కూడా greater ఈక్వల్ టు L అవ్వాలి, S2 కూడా N ఈజ్ ఈక్వల్ టు 1, 2 సో ఆన్ అనుకుంటుంది. సో S2 కూడా greater ఈక్వల్ టు L అవ్వాలి, S3 కూడా greater ఈక్వల్ టు L అవ్వాలి, అండ్ సో ఆన్ అన్నీ కూడా greater ఈక్వల్ టు L. ఒక సీక్వెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. బౌండెడ్ బిలో అయ్యే సీక్వెన్స్కి ఎగ్జాంపుల్. Sn is equal to L square for all N belongs to capital N. Sn is equal to N square. N square అంటే ఇప్పుడు చెప్పండి నాకు, N square అంటే ఏమొస్తుంది? S1 ఏమొస్తుంది? మనం ఇంకొకటి ఇప్పుడు రాయమని చెప్పినాను N ఇచ్చినప్పుడు. కొన్ని రాసారా? ఒక 2 ఇచ్చినాను రాసారా? ఎస్, ఓకే రైట్. రాసి చూసిన వాళ్ళు ఇప్పుడు ఈజీగా చెప్తారు. S1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? S1 is equal to 1 square 1. S2 is equal to 4. S3 is equal to 9. అవునా? S4 is equal to 16 and so on. అవునా?
అంతేనా, అండ్ సో ఆన్ అలా వస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమన్నా నేను బౌండెడ్ బిలో అవ్వాలంటే లోయర్ బౌండ్ ఉండాలి అని చెప్పాను. ఇవన్నీ కూడా దేనికంటే పెద్దగా ఉన్నాయని చెప్పచ్చు, ఈజీగా ఏం చెప్పచ్చు చెప్పండి? దేనికంటే పెద్దగా ఉన్నాయని చెప్పచ్చు? పెద్దగా సమానంగా దేనికంటే ఉండొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ రియల్ లైన్లో మీరు ఇలా చూస్తారంటే రియల్ లైన్లో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 2 3 ఇక్కడ 4 వస్తుంది, 5 6 7 8 9 ఇక్కడ వస్తుంది, ఇలా ఉన్నాయి. అంటే ఈ సీక్వెన్స్ బౌండెడ్ బిలో అవ్వాలంటే ఏదో ఒక నెంబర్ కంటే పెద్దగా ఉండాలంటే ఇటువైపు నెంబర్ లోయర్ బౌండ్ ఉంటుంది దీనికి అని చెప్పాను బౌండెడ్ బిలో అవ్వాలంటే. అంటే ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలిసిన ఒకటి ఏమన్నా ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పిన చూడండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని. అంటే 1 కంటే పెద్దగా ఉండి S1 1కి సమానంగా ఉందా లేదా? ఉందా లేదమ్మా చెప్పండి మీకు. సో therefore Sn is greater than or equal to 1 for all n belongs to capital L. అంటే ఇప్పుడు 1 అనేది ఏమవుతుంది? ఇప్పుడు Snకి 1 is లోయర్ బౌండ్ ఆఫ్ సో therefore లోయర్ బౌండ్ ఉంది, అప్పర్ బౌండ్ దీనికి లేదు కదా. n² అంటే ఇంకా ఎన్నైనా ఉండొచ్చు, అవునా కదా? సో లోయర్ బౌండ్. సో therefore ఏమవుతుంది? సో therefore Sn అనేది ఏమవుతుందమ్మా? బౌండెడ్ అబోవా, బౌండెడ్ బిలో, బౌండెడ్ త్వరగా చెప్పాలి. నా వాయిస్ మీకు వినబడుతుంది కదమ్మా? వినబడుతుందా? వాయిస్ వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా? సో ఇక్కడ ఏం చెప్పిన బౌండెడ్ బిలో అయితే ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఎల్ బిలాంగ్స్ టు ఆర్ దట్ Sn గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. ఎస్ అనేది ఎల్ కంటే పెద్దగా ఉంది. అన్ని ఎస్ఎన్లు కూడా ఏదో ఒక నెంబర్ ఎల్ అనేది తీసుకుంటే ఆ నెంబర్ కంటే సమానం లేదా అన్నీ పెద్దగా ఉంటే దాన్ని మనం ఏమంటాము? ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ అయితే Sn ఈజ్ బౌండెడ్ బిలో అంటాము. ఈ ఎల్ని లోయర్ బౌండ్ అంటాం. అలాగా ఎగ్జాంపుల్ Sn ఈజ్ ఈక్వల్ టు n² అని నేను తీసుకుంటే S1 1 వచ్చింది, S2 4 వచ్చింది, S3 9 వచ్చింది, S4 16 వచ్చింది. ఓకేనా? అంటే మీ therefore Sn అనేది అన్నిటికీ 1 కంటే పెద్దగా మనకు సమానంగా ఉంది, అంతేనా? అన్నీ కూడా ఉన్నాయా లేదా? సో 1 అనేది ఏంటి? లోయర్ బౌండ్ ఆఫ్ Sn. 1 అనేది లోయర్ బౌండ్ ఆఫ్ Sn అయితే Sn ఏమవుతుంది అప్పుడు? బౌండెడ్ బిలో అవుతుందా? బౌండెడ్ బిలో. ఎస్, Sn ఈజ్ బౌండెడ్. అర్థమైందమ్మా? ఇప్పుడు బౌండెడ్ అబోవ్. ఇప్పుడు బౌండెడ్ అబోవ్ అంటే బౌండెడ్ అబోవ్. సో బౌండెడ్ అబోవ్ ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, Sn is said to be Sn is said to be bounded above if there exists u belongs to R. అప్పర్ బౌండ్ అని కాబట్టి u అని తీసుకున్నాం. u belongs to R such that Sn less than or equal to u for all n belongs to N. Then ఇంకేమైతుంది? దెన్ u ఈజ్ కాల్డ్ ఆటోమేటిక్గా ఏమంటామా? యూని u ఈజ్ కాల్డ్ లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్? కాల్డ్ అండ్ అప్పర్ బౌండ్ ఆఫ్ Sn. సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు ప్రతి ఎన్ ఇక్కడ ఏమైంది? 1 కంటే పెద్దగా ఉంది లోయర్ బౌండ్. ఇక్కడ కనిపిస్తుందా క్లియర్గా? ఇప్పుడు ప్రతి ఎన్ యూ కంటే ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలా, చిన్నగా ఉండాలా? చెప్పాలి.
ఎలా కనిపిస్తుంది? ఎగ్జాంపుల్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, less than, అంటే చిన్నగా ఉంది. అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ది సీక్వెన్స్ Sn ఈజ్ ఈక్వల్ టు మైనస్ n స్క్వేర్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు చెప్పాలి. మైనస్ n స్క్వేర్ అంటే S1 ఏమవుతుంది? హలో, అడ్మిట్ చేయాలా? ఓకే ఓకే రైట్. ఏం అడ్మిట్ అవ్వలేదు వాళ్ళు చేస్తే కూడా? సో S1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ n స్క్వేర్ అంటే S1 ఏమవుతుంది అమ్మా? చెప్పాలి కదా. S1 ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు S2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్. సో మైనస్ అండ్ సో కదా. ఇప్పుడు రియల్ లైన్లో చూడండి, రియల్ లైన్లో ఎక్కడ రాయాలి మనం? ఇది రియల్ లైన్, ఇది రియల్ లైన్ అయితే ఇక్కడ -1, ఇక్కడ -2, -3, -4, -5, -6, -7, -8, -9 ఇలా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా దేనికంటే తక్కువ లేదా సమానంగా ఉంటాయి? ఆటోమేటిక్గా చెప్పండి, దేనికంటే తక్కువ సమానంగా ఉండొచ్చు? ఎస్ఎన్ అంటే ప్రతిదీ దేనికంటే తక్కువ చెప్పాలి. అన్నీ కూడా దేనికంటే తక్కువ మరి సమానం అని చెప్పచ్చు మనం. Sn ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అంతేనా? ఇప్పుడు అర్థమైందమ్మా? బౌండెడ్ బిలో, బౌండెడ్ అబోవ్ ఒకటే దాన్ని తీసుకొని చెప్తున్నాము. Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అప్పర్ బౌండ్. ఇప్పుడు Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -n కాబట్టి దేర్ఫోర్ Sn ని మనం ఏమంటాము? బౌండెడ్ అబోవ్ అంటామా? బౌండెడ్ అబోవ్. సో అంటే బౌండెడ్ అబోవ్ అంటే ఎస్కి ఏమున్నట్టు మనకు? ఏ బౌండ్ ఉన్నట్టు? అప్పర్ బౌండ్ ఉన్నట్టు, లోయర్ బౌండ్ ఉన్నట్ట? అప్పర్. సో దేర్ఫోర్ అప్పర్ బౌండ్ ఏంటి ఇక్కడ? ఏంటి అప్పర్ బౌండ్ ఏంటి ఇక్కడ? చెప్పాలి. ఏంటి అప్పర్ బౌండ్? -1 ఇదని అప్పర్. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇప్పుడు బౌండెడ్ బిలో ఒకసారి చెప్పండి. అడ్మిట్ చేసుకుంటుంటే వాళ్ళు అడ్మిట్ అవ్వటం లేదు, మరి ఏమైంది? ఇప్పుడు అయినా ఓకే రైట్. నాకు ఇంతకుముందు సౌండ్ వచ్చేది, ఇప్పుడు ఎందుకో సౌండ్ రావటం లేదు, అది అలర్ట్ రావటం లేదు. ఓకే, ఇప్పుడు బౌండెడ్ ఎవరైనా చెప్తారు. ఇప్పుడు బౌండెడ్ బిలో అంటే ఏం తెలుసుకున్నాం, బౌండెడ్ అబోవ్ అంటే ఏం తెలుసుకున్నాం. బౌండెడ్ బిలో అంటే ఏముంటుంది అని చెప్పినాను? అప్పర్ బౌండా, లోయర్ బౌండా? లోయర్. బౌండెడ్ అబోవ్ అంటే అప్పర్ బౌండ్ ఉంటుంది. సో బౌండెడ్ అంటే ఏముండాలి? ఈ సీక్వెన్స్ వెరీ గుడ్. Sn is set to a bounded sequence. If there exists L lower bound, upper bound belongs to R such that. So ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి? అది ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి? L less than or equal to Sn less than or equal to U all n belongs to ఇలా ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇలా ఎగ్జిస్ట్ అయితే అప్పుడు అంటే అప్పర్ బౌండ్, లోయర్ బౌండ్ రెండు ఉంటే దాన్ని మనము బౌండెడ్ అని అంటాం. ఓకే, అర్థమైందా? ఇంకోటి కూడా మనము అంటే దీన్ని ఇంకొక రకం కూడా చెప్పచ్చు. ఏమంటారు? Sn is set to be దానికి ఒక Sn is set to be ఫంక్షన్ if there exists some k belongs to R such that st అంటే such that
mod Sn less than or equal to k for all n belongs to ఇలా కూడా రాయొచ్చు. mod n less than or equal to k అంటే అర్థం ఏమి? ఇంతకుముందు నేను చెప్పిన mod x వాల్యూ 1 కానీ mod x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎలా తీసుకుంటాం మనము? ఎక్స్ లెస్ దాన్ 1 అయితే మైనస్ తీసుకుంటాము, గ్రేటర్ దాన్ 1 అయితే 1 తీసుకుంటాం, పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం, అంతేనా? కాబట్టి mod Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అంటే దట్ ఇంప్లైస్ మైనస్ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn మాడ్ తీసేస్తాం అని అర్థం, దాని మీనింగ్. ఓకేనా? దట్ ఈస్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం చెప్తామంటే సీక్వెన్స్ బౌండెడ్ ఎప్పుడు చెప్తామంటే రేంజ్ కూడా బౌండెడ్ అయినప్పుడు. ఇంకొకటి సీక్వెన్స్ బౌండెడ్ if రేంజ్ అంటే ఏం చెప్తున్నామో ఎవరికైనా ఏమైనా గుర్తుందా? రేంజ్ అంటే ఎలా కనుక్కోవాలి ఎవరికైనా గుర్తుందా? త్వరగా చెప్పాలి. రేంజ్ అంటే చెప్పండి అమ్మా ఎవరైనా, రేంజ్ అంటే గుర్తుందా? ఏమని రాసినాము? రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే ఏం రాసినాము? ఎవరికైనా గుర్తుందా? రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ చెప్పాలి. set of all terms of a sequence is called the range of the sequence. The set of all terms అంటే ఏమేమి టర్మ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనము రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అని అంటాం. సో సపోజ్ ఇప్పుడు మనం బౌండెడ్ అయ్యేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ కాన్స్టెంట్ సీక్వెన్స్. కాన్స్టెంట్ సీక్వెన్స్. సో కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారు కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే? Sn ఈజ్ ఈక్వల్ టు ఏముండొచ్చు కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే? త్వరగా చెప్పాలి. Sn ఈజ్ ఈక్వల్ టు ఏదైనా సరే సమ్ కే కదా, కే ఈజ్ ఏ కాన్స్టెంట్. ఓకేనా? కే ఈజ్ ఏ కాన్స్టెంట్ అంటే ఏమి? S1 ఈజ్ ఈక్వల్ టు కే, S2 ఈజ్ ఈక్వల్ టు కే, S3 ఈజ్ ఈక్వల్ టు కే అండ్ సో మీరు ఏదైనా తీసుకోండి, S1 S2 S3 ఏదైనా కూడా కే అవుతుంది. అవునా? అంతేనా? సో రేంజ్ ఏమవుతుంది? రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ ఏమవుతుంది? రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ కే కామా కే కామా కే. సో అంటే ఏమి? సింపుల్గా కే అవుతుంది రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ అవుతుంది. కాబట్టి అదే అప్పర్ బౌండ్ అవుతుంది, అదే లోయర్ బౌండ్ అవుతుంది, అంతే కదా? అవునా కదా? అప్పర్ బౌండ్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ బౌండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు కే. సో దేర్ఫోర్ కాన్స్టెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ కాదా? బౌండెడ్ బిలో అవుతుంది, కాన్స్టెంట్ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది అంటారా? ఈజ్ బౌండెడ్. సెకండ్, మీకు ఏమైనా అర్థం కాకపోతే మధ్యలో అడగండి. మీరు ఊరికి కామ్గా ఉంటే నేను అర్థమైందని క్వశ్చన్ అవుతాను. ఓకేనా? ఏం అమ్మాయి ఏం మాట్లాడడం లేదు, నాకు డౌట్ వస్తుంది. సెకండ్ Sn ఈజ్ ఈక్వల్ టు మాట్లాడమంటే అందరూ మాట్లాడతారు ఒకేసారి. -1 పవర్ n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్. ఓకే, సో S1 ఏమవుతుంది అమ్మా చెప్పాలి. S1 ఏమవుతుంది? -1. S2 ఏమవుతుంది? 1. S3
-1. మైనస్ ఎన్ ప్లేస్లో 3 పెట్టాలి. S4 1. 1, S5 And so on. -1 అండ్ సో ఆన్ కదా. Minus అంటే రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ ఏమవుతుంది చెప్పండి. రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ 1 -1. -1 1 -1 1 సారీ S4 అంటే 4 రాసాను. 1 -1 -1 సో ఆన్. అంటే ఏమి అన్నీ అవే రిపీట్ అవుతున్నాయి కాబట్టి -1, 1 అవునా. 1. ఇప్పుడు దీంట్లో మనము లోయర్ బౌండ్ ఏమవుతుందమ్మా చెప్పండి. రేంజ్ ఫైనైట్ అయితే బౌండెడ్ బిలో అయితే లోయర్ బౌండ్ ఉంటుంది, అప్పర్ బౌండ్ అయితే బౌండ్ అబౌవ్ అయితే అప్పర్ బౌండ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి లోయర్ బౌండ్ ఏమవుతుంది దీనికి. -1. లోయర్ అప్పర్ బౌండ్ 1. సో మనకి ఇచ్చిన సీక్వెన్స్ ఏమవుతుంది -1 < 1 అని అర్థం అంతేనా. అంటే అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ రెండు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది ఇది బౌండెడ్ అవుతుందా బౌండెడ్ అన్బౌండెడ్ అవుతుందా. సో ఎస్ మీన్స్ బౌండెడ్ సీక్వెన్స్. నెక్స్ట్ థర్డ్ ఒక్క నిమిషం. మీరు ఇంత లేట్ వస్తే నాకు డిస్టర్బ్ అవుతుంది. మీరు మామూలుగా ఒక 10 minutes ఇస్తా కదమ్మా, 10 minutes లోపల వచ్చారు మీరు చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మధ్యలో మనకు డిస్టర్బ్ అయిపోతుంది. చెప్పు సురేష్. 8కే కదా క్లాసు. టైం టేబుల్ 9 to 1 చెప్పారు. 9 to 11 ఎవరు చెప్పినారు టైం టేబుల్ 9 to 11? ఆ టైం టేబుల్ పైన అలా ఉందానా. సర్లేండి, ఇప్పటి నుంచి నేను టైమింగ్స్ కూడా మీకు మెసేజ్ పెడుతుంటాను, ముందు రోజే పెడతాను ఓకేనా. ఎందుకంటే ఈ పాండమిక్ వలన టైమింగ్స్ ఒక్కొక్కసారి అలా మారుతున్నాయి. మీకు ఆల్రెడీ నేను 8కే ఉంటుందని చెప్పిన. 8 to ఇప్పుడు గుర్తుపెట్టుకోండి 8 to 11 3 classes ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ 2 to 5 3 classes ఉంటాయి. మొత్తం 6 hours ఉంటాయి ఓకేనా. సరే అయితే ఓకే. నెక్స్ట్ ఏంటి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 + -1. ఇప్పుడు నాకు చెప్పిన వాళ్ళే చెప్పద్దు రిపీటెడ్గా, కొంచెం అమ్మాయిలు నాకు చెప్పండి మా. ఎస్ కళావతి అండ్ నూతన అంజలి S1 ఈజ్ ఈక్వల్ టు ఏం అవుతుంది. n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. S1 ఈజ్ ఈక్వల్ టు ఏం అంటే 1 2 - 1 మీకు చెప్పొద్దు అబ్బాయిలని చెప్పి. S2 ఈజ్ ఈక్వల్ టు ఏం అవుతుంది 3. S3 ఈజ్ ఈక్వల్ టు ఏం అవుతుంది 1. అంటే S4 ఈజ్ ఈక్వల్ టు ఏం అవుతుంది. సో S5 ఈజ్ ఈక్వల్ టు సో అంటే మనకు రేంజ్ ఏమొచ్చిందమ్మా ఇక్కడ. రేంజ్ వచ్చేసి 1 వెరీ గుడ్. దీనికి కూడా అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ ఉన్నాయా. అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ ఉన్నాయా సరిగ్గా చూడాలి. ఉన్నాయి కదా. లోయర్ బౌండ్ ఏమవుతుంది అప్పర్ బౌండ్ ఏమవుతుంది. సో లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ అంటే దీన్ని మనం ఏం రాయొచ్చంటే ఇక్కడ పైదాన్ని కూడా మనం సింప్లిఫై చేసి ఏం రాయొచ్చంటే ఇక్కడ కొంచెం ఇక్కడ -1 పవర్ కూడా ఈ సీక్వెన్స్ని మనం ఏం రాయొచ్చంటే -1 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడైతే అది 1 n ఏమైనప్పుడు ఈవెన్ అయినప్పుడు ఆడైనప్పుడు చెప్పాలి. n ఈవెన్ అయినప్పుడు 1 అవుతుందా, ఆడైనప్పుడు అంటే ఈవెన్ నెంబర్ అయినప్పుడు n 1 అవుతుందా, ఆడ్ నెంబర్ అయినప్పుడు 1 అవుతుంది. త్వరగా చెప్పాలి. n ఈవెన్ అయింది. సో -1 ఎప్పుడైతే n
సో అలాగే దీన్ని కూడా ఎలా రాయొచ్చు 2 ప్లస్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు 2 ప్లస్ మైనస్ 1 పవర్ ఎన్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఎప్పుడవుతుంది అమ్మా 1 3 కదా మనకు అవుతాయి 1 ఎప్పుడవుతుంది 1 ఎప్పుడవుతుంది అంతేనా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అయినప్పుడు 1 అవుతుందా ఈవెన్ అంటే ఏమవుతుంది 2 4 6 మైనస్ 1 పవర్ 2 4 6 అంటే ప్లస్ 1 కదా అవుతుంది కాబట్టి ఎన్ని ఏం కావాలి ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ పైన కింద అలా రాసాం అక్కడ ఈవెన్ పైన ఇక్కడ ఈవెన్ కింద రాసాం కొంచెం ఆలోచించాలి ఇంత పొద్దున్నే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా ఉండదా ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 4th ఎగ్జాంపుల్ వచ్చేసి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n నాకు చెప్పాలి చెప్పమ్మా ఎవరు అడ్మిట్ చేసుకోవాలా మేడం -1 స్క్వేర్ 2 అవుతుంది 1 అవుతుంది కదా మేడం అవును అప్పుడు ఏమవుతుంది 1 ఈవెన్ అవుతుంది కదా మేడం మైనస్ అది కాదు ఈవెన్ చూడాల్సింది ఎన్ వాల్యూ ఇప్పుడు 2 ప్లస్ మైనస్ 1 ఎన్ వాల్యూ ఈవెన్ అయితే +1 అయితే వస్తుంది కదా అప్పుడు ఓకేనా సో S1 ఈజ్ ఓకే నో ప్రాబ్లం S1 ఈజ్ ఈక్వల్ టు 1 SN ఈజ్ ఈక్వల్ టు 1/n అవుతుంది ఇప్పుడు నాకు చెప్పండి S1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది S1 ఈజ్ ఈక్వల్ టు 1 S2 ఈజ్ ఈక్వల్ టు 1/2 తర్వాత S3 ఈజ్ ఈక్వల్ టు 1/3 సో S4 ఈజ్ ఈక్వల్ టు 1/4 అండ్ సో కదా ఎప్పుడైనా సరే రియల్ లైన్లో మనం చూస్తాం సో 1తో స్టార్ట్ అయింది కదా 1/2 అంటే ఎంత 1/2 అంటే ఇది 0 అంతేనా 0.5 అవునా అంటే మీ తర్వాత 1/3 అంటే ఏమవచ్చు 1/3 అంటే ఏమవచ్చు త్వరగా చెప్పాలి 1/3 అయితే ఏం చెప్పచ్చు ఎంత వస్తుంది 1/3 0. ఎస్ కరెక్టే 0.3 0.10 ఇక్కడ ఉందా 0.3 అంటే ఇక్కడ ఉంటుందా సమ్ ఇంకా ఒకవేళ 0.333 అంతేనా వచ్చేది అంతే కదా అమ్మ అంటే ఎంత పోయినా కూడా 0. సంథింగే వస్తుంది కదా మైనస్ వస్తుంది ఏమన్నా వాల్యూ మైనస్ వాల్యూ రావచ్చు ఎక్కడైనా ఐడియా మైనస్ వాల్యూ ఎక్కడైనా రావచ్చా వచ్చే అవకాశం ఉందా లేదా Sn ఈజ్ ఈక్వల్ టు 1/n అయితే n వాల్యూస్ 1 2 3 4 5 మనం సబ్స్టిట్యూట్ చేస్తూ పోతే ఎక్కడైనా ఎస్ వాల్యూస్ అదే ఏమంటారు సీక్వెన్స్ S1 కానీ సమ్ ఎస్కే కానీ మైనస్ వాల్యూ వస్తుందా రాదా రాదు వెరీ గుడ్ అన్ని ప్లస్ వాల్యూస్ వస్తాయి అంటే అన్నీ కూడా 0కి 1కి మధ్యలోనే ఉన్నాయి క్లియర్గా కనిపిస్తుంది అది సో దేర్ఫోర్ ఏమవుతుంది లోయర్ బౌండ్ ఏమో రాయొచ్చు మనము లోయర్ బౌండ్ ఏం రాయొచ్చు వెరీ గుడ్ అప్పర్ బౌండ్ ఏం రాయొచ్చు సో లోయర్ బౌండ్ రెండు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది ఇది బౌండ్ వెరీ గుడ్ సో 0 లెస్ దాన్ SN ఈక్వల్ కాలేదు కదా ఇంకా మనకు లెస్ దాన్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవునా సో సపోజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 0 అవుతుంది కదా 1/∞ అంటే 0 అవుతుంది కదా n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే అవుతుందా ఇక్కడ 1/n అంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/∞ ఏమవుతుంది
సో కాబట్టి జీరో లెస్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఇస్తే లెస్ దాన్ వన్. సో దేర్ ఫోర్ ఎస్ఎన్ ఈస్ బౌండెడ్. సో మీకు చెప్పిన నేను నోట్స్ పెన్ను కానీ పేపర్ పెన్ను కానీ పెట్టుకోండి. మీరు పెట్టుకున్నారా? రెడీగా పెట్టుకున్నారా లేదా? సో నెక్స్ట్ డే చెప్పాలి. మీకు నా వాయిస్ వినబడుతుందమ్మా? నాకు చెప్పండి. S1 S2 S3 చెప్పండి మా నాకు టక 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 చేసి. S1 is equal to 1/2. తర్వాత S2 is equal to 2/3. Sorry, S3 is right. S4 is equal to 4. ఆన్సర్ అంతేనా? ఈ వాల్యూస్ దేనికి దేనికి మధ్యన ఉన్నాయి చెప్తారా? ఏం రావచ్చు? 1/2 అంటే ఎంత? 0.5. తర్వాత 2/3 అంటే చెప్పండి. 0.6. 3/4 అంటే 0.66. అన్నీ కూడా 0కి 1కి మధ్యలో వస్తున్నాయి. అవునా? సో ఆటోమేటిక్గా ఏం రాయొచ్చు మనము? లోయర్ బౌండ్ ఏమవుతుంది? లోయర్ బౌండ్ 0. నెక్స్ట్ అప్పర్ బౌండ్ ఏమవుతుంది? 1. సో ఫర్ ఎస్ఎన్ ఇక్కడ 0 ఎక్కడ రావాలి? 1 పైన ఎక్కడైనా వాల్యూస్ 1 వచ్చినాయి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్ ఈక్వల్ టు రాస్తాం, లేదా స్ట్రిక్ట్లీ అని రాస్తాం. ఫర్ ఎస్ఎన్ ఈస్ ఓకే. ఇంకొకటి ఇప్పటి నుంచి మీకు ఎస్ఎన్కి ఇలానే ఇస్తుంటారు. మీరు మళ్ళీ S1 S2 S3 ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సింపుల్గా ఎన్లలో ఫామ్లో ఇస్తారు. మీరు చెప్పాల్సింది ఎస్ఎన్ ఇస్ 3n - 1/n+2. ఇప్పుడు చెప్పాలన్నా జాగ్రత్తగా చెప్పాలి. మనం S1 ఏమవుతుంది, S2 ఏమవుతుంది అని. S1 is equal to 2/3. S1 2/3. S2 is equal to 5/4. 5/4 ma'am. S3 is equal to 5/4. 8/5. 8/5 ma'am. S4 is equal to 11/6. 7/6. 11/6. సో అండ్ సో కదా. ఏం ఇస్తుంది వాల్యూ? 24/7. S1 is equal to ఏం రావచ్చు? ఇదేమవుతుంది? S5 ఏమవుతుంది? ఏం చెప్పినాం ఒక్కసారి S5 రాద్దాం. S5 ఏం చెప్పినారమ్మా? 24/7. 24/7. 24/7. సో ఇప్పుడు మీరు ఏ వాల్యూస్ మధ్య రావచ్చు చెప్పగలరా? S1 is equal to ఎంత వస్తుంది చెప్పాలి? S1 0.6. S2 చెప్పాలి. S2 1.2. 1. S3
S3 ఏమవుతుంది చెప్పాలి. 1.6 madam. 1.6. S3 1.6. సో ఇప్పుడు మనము అంటే 1.83 madam. S4. సో అంటే నెక్స్ట్ అలాగే అంటే 1.2 2 అలా పెరుగుతూ వస్తుంది. ఎక్కడ ఆగుతుంది అనేది మనం కనుక్కోవడానికి ఇక్కడ చూడండి. సీక్వెంట్ నేను n కామన్ తీసాను అనుకోండి 3 మైనస్ 1/n బై తర్వాత ఇక్కడ n కామన్ తీస్తే 1 ప్లస్ n క్యాన్సిల్ అయ్యింది అంటే 3 మైనస్ 1/n బై 1 ప్లస్ 2/n. మీకు ఆల్రెడీ లిమిట్స్ మీరు ఇంటర్మీడియట్ చదివినారా? చదివినారమ్మా? దీన్ని Yes madam. n tends to infinity is limit n tends to infinity 3 minus 1 by 1 plus 2. ఏమవుతుంది ఇక్కడ మనకు? ఏమవుతుంది? 3 1 by infinity అంటే 1 by infinity 1 by infinity ఇన్ఫినిట్ 1 by infinity ఇన్ఫినిట్ అవుతుందా? జీరో అవుతుందా? జీరో అవుతుంది అంటే ఇన్ఫినిట్ అవుతుంటే జీరో. ఇందుకు ఏమవుతుంది కన్ఫామ్గా చెప్పండి. 1 by infinity ఈజ్ ఈక్వల్ టు మీరు చేయలేదా ఇంటర్మీడియట్లో? ఓకే సర్లేదు. 1 by infinity ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 1 ప్లస్ 0 సో ఈజ్ ఈక్వల్ టు 3. దీని లిమిట్ ఎంతవరకు వచ్చింది మనకి? ఇక్కడ 3 వరకు వచ్చింది కదా, అవునా? ఇటువైపు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ S1 ఈజ్ ఈక్వల్ టు 0 పాయింట్ సంథింగ్ కదా, అంటే 0కి 3కి మధ్యన ఉన్నాయి వాల్యూస్ అని మీనింగ్ దాన్ని. సో దేర్ ఫర్ ఇది కూడా బౌండెడ్ అవుతుంది. లోయర్ బౌండ్ ఏమవుతుంది ఇక్కడ? అప్పర్ బౌండ్ వచ్చేసి 3. సో 0 అవ్వలేదు, 0 పాయింట్ సంథింగ్ అవుట్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 3 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు. కాబట్టి దేర్ ఫోర్ Sn ఈజ్ బౌండెడ్. మీకు క్లియర్గా అర్థమైందమ్మా బౌండెడ్ సీక్వెన్స్ అంటే? Yes madam. సో ఫస్ట్ ఒక్కసారి రివైడ్ చేసుకున్నామా. ఇప్పుడు ఏమేమి చెప్పుకున్నాం మనము? బౌండెడ్ బౌండెడ్ బిలో బౌండెడ్ అబోవ్. బౌండెడ్ బిలో అని ఎప్పుడు అంటాము? ఎప్పుడైతే ఆ సీక్వెన్స్ Sn గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు L ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అయితే బౌండెడ్ బిలో అంటాం. అంటే ఆ సీక్వెన్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా అసలు ఏదైనా L కంటే పెద్దగా ఉంటే అప్పుడు బౌండెడ్ బిలో అంటాము. బౌండెడ్ ఏ వాల్యూకి అయితే పెద్దగా ఉంటుందో ఆ వాల్యూ మనం లోయర్ బౌండ్ అంటాం. అంటే సో లోయర్ బౌండ్ ఉంటే బౌండెడ్ బిలో అని అర్థం. ఓకేనా? సో సిమిలర్లీ అప్పర్ బౌండ్ అంటే ఏంటి? అప్పర్ బౌండ్ అన్నప్పుడు ఏముండాలి మనకు? సరే అప్పర్ బౌండ్ అయితే ఏమంటాం దాన్ని? బౌండెడ్ అబోవ్. సో అప్పర్ బౌండ్ అంటే ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి వాల్యూ ఏదో ఒక సమ్ రియల్ నెంబర్ తీసుకుంటే ఆ రియల్ నెంబర్ కంటే తక్కువగా ఉండాలి. ఏ నెంబర్ కంటే తక్కువగా ఉంటుందో అట్లాంటి నెంబర్ని మనం అప్పర్ బౌండ్ అని అంటాం. దేనికైతే లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఉంటాయో దాన్ని మనం ఏమంటాము? బౌండెడ్ అంటాం. అర్థమైందా? బౌండెడ్ బిలో అయితే ఏముండాలి? లోయర్ బౌండా అప్పర్ బౌండా? త్వరగా చెప్పాలి. బౌండెడ్ బిలో లోయర్ బౌండ్ అండి. బౌండెడ్ అబోవ్ అయితే అప్పర్ బౌండ్ ఉండాలి. బౌండెడ్ అంటే లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఉండాలి. అవునా? ఓకేనా? మీకు అర్థమైందమ్మా ఈరోజు క్లాస్? ఓకేనా? రైట్. చూపిస్తాను కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. బౌండెడా కాదా, బౌండెడ్ బిలోనా, బౌండెడ్ అబోవ్నా, బౌండెడా
ఆ 3 కనుక్కొని నాకు చెప్పాలి. ఓకేనా? అంటే చెప్పాలంటే నేను దానికి క్విజ్ అయినా పెడతాను, లేకపోతే పేపర్లో రాసి మీకు వాట్సాప్లో అయినా పెడతాను. మీరు చేసి నాకు చెప్పండి రేపు క్లాస్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే